ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. రేపు శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన పూర్ణిమ, జంజాల పూర్ణిమ అని కూడా అంటారండి. రేపు హయగ్రీవ జయంతి కూడా చాలా పవిత్రమైన రోజు. రేపు అనగా శ్రావణ మాసం, శ్రావణ సోమవారము, 19 ఆగస్టు 2024 సంవత్సరం అన్నమాట. ఆ రోజుకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువు అలా ఓ విష్ణు అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రము. గుర్రము ముఖము కలిగినది అని అర్థము. మెడ నుండి పెదాల వరకు గుర్రపు ముఖముతోనూ, మెడ కింద అంతా మహావిష్ణువు స్వరూపంతోనూ ఉన్న అవతారం అన్నమాట హయగ్రీవ స్వరూపం అంటే. ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయి లభిస్తాయని భక్తుల విశ్వాసం. తెల్లని దేహఛాయితో, అంతకంటే తెల్లని దుస్తులతో కొలువై ఉన్న ఆ స్వామిని పురాణాలు చాలా అపురూపంగా వర్ణించాయన్నమాట. ఆయన సుందర మనోహర దివ్య స్వరూపము చాలా మనోహరంగా ఉండేదటండి. పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తి గురించి తపస్సు చేసి తనకి మరణం లేకుండా ఉండేలాగా వరం కోరుకున్నాడు. అమ్మ అలా కుదరదు, మరణం లేకుండా ఎలా? ప్రతి జీవి పుట్టడం ఎంత ముఖ్యమో మరణం కూడా అంతే అనేసి అమ్మ అడిగితే, అతనైతే అమ్మ నా కోరికలో చిన్న సడలింపు అని చాలా తెలివితేటగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడిని వల్ల మాత్రమే తనకు మరణము సంభవించేలాగా వరమివ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకము. కనుక అప్పటి నుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలను, మునులను చాలా భయంకరంగా బాధలు పెట్టేవాడు అన్నమాట. దేవతలంతా విష్ణువుని అతని బాధల నుంచి రక్షించమని శరణు వేడుకున్నారన్నమాట. వేడుకుంటే విష్ణుమూర్తి చాలా కాలము పాటు నిర్విరామముగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు. ఒక రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించారు మహావిష్ణువు. ఆయన చాలా సంవత్సరాలు యుద్ధం చేసి చాలా అలసిపోయి ఉన్నారన్నమాట. ఆ అలసట తీర్చుకోవడానికి ధనుస్సు మీద తలపెట్టి నిద్రపోయారు. ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకి కూడా ఓ ఉపాయం చెప్పారు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సుకి బిగించిన అల్లిత్రాడుని త్రెంచితే ఆ చప్పుడుకి ఆ విష్ణుమూర్తికి మెలకువ వస్తుందని, ఆ తాడుని కొరకగల శక్తికి ఒక చదపురుగు మాత్రమే ఉన్నదని బ్రహ్మ దేవతలకు అర్థమైందనమాట. దానికి ఆ పని అప్పగించారు చదపురుగుకి. చదపురుగు తాడుని కొరకడం ధనుస్సుని కొన్న తాళ్ళని బలంగా కొరకడంతో అది బలంగా తెగడం వల్ల విష్ణుమూర్తి శిరస్సు తగిలి అంత దూరం ఎగిరిపడింది. దానితో అన్ని చోట్ల వెతికారు. దేవతలందరూ భయభ్రాంతులైపోయారు. ఇదేమిటి, విష్ణుమూర్తి తల ఇలాగా తెగిపడిపోయింది అనేసి చాలా వెలువెల్లాడిపోయారనమాట దేవతలు, మునులు, ఋషులు. అయినా ఎంత వెతికినా విష్ణుమూర్తి తల దొరకలేదు. ఇక చేసేది లేక ఆది పరాశక్తిని స్తుతించారు. అమ్మ, ఇలా పొరపాటు వల్ల విష్ణుమూర్తిని నిద్ర లేపుతుంటే విష్ణుమూర్తి తల తెగి పడిపోయింది, అది కనిపించలేదు అంటే అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని దేవతలకి ఆదేశించారన్నమాట అమ్మ దుర్గామాత ఆది పరాశక్తి. అప్పుడు దేవతలు అలాగే చేశారు. ఆ రూపాన్నే అప్పుడు దేవతలు ఆ గుర్రం తలని తీసుకువచ్చి స్వామికి అతికించగా అప్పుడు హయగ్రీవ అవతారము ఆవిర్భవించిందనమాట.
శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవుడు అవతారము ధరించారన్నమాట. ఇది శ్రావణ పౌర్ణమికి ఉన్న మరొక ప్రత్యేకత. అంతే. అప్పుడు విష్ణుమూర్తి వెంటనే హయగ్రీవ రూపంలో దాల్చి ఆ హయగ్రీవ రాక్షసుని వధించారన్నమాట. ఇదంతా లోక కళ్యాణార్థం అమ్మవారి అనుగ్రహంతోనే జరిగిందండి. అమ్మవారి వల్ల వరం పొందిన రాక్షసుడు అలా హయగ్రీవ అవతారంలోని విష్ణుమూర్తి చేత వధింపబడ్డారన్నమాట. ఇది హయగ్రీవ అవతారానికి ఉన్న రహస్యము. హయగ్రీవుని ఈ ఈ హయగ్రీవ జయంతి రోజు మనం ఎంత ప్రార్థిస్తే అంత విద్య, సంపదలు, జ్ఞానము, చాలా సంపదలు, జ్ఞానము కలుగుతాయి అన్నమాట. హయగ్రీవ శ్లోకము ఎంత చదివితే అంత మంచిదన్నమాట. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని చిన్నపిల్లలతో కూడా చదివించేవారండి. మేము చిన్నప్పుడు దేవీ నవరాత్రుల్లోని సరస్వతీదేవి పూజకి మా పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు ఈ శ్రీపీఠంలోని కాకినాడ శ్రీపీఠంలోని గురువుగారు ఈ శ్లోకాన్ని పిల్లలతో చదివించేవారనమాట. ఈ శ్లోకానికి అంత శక్తి ఉంది. శ్రావణ పౌర్ణమి అతీతమైన దైవ శక్తులతో కూడుకున్న తిథి అన్నమాట. ఈ రోజున దేవతారాధన, జపం, స్తోత్రపారాయణ శీఘ్ర సత్ఫలితాలు ఇస్తాయన్నమాట. ఈ రోజున ఉపవీతులందరూ ఉపకర్మ చేసుకుని నవయజ్ఞోపవేతాన్ని ధరిస్తారన్నమాట. ఈ రోజున జప, ధ్యాన, హోమదానములు ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. తోబొట్టులకు రక్షాబంధనాన్ని పొందడం సాంప్రదాయంగా వస్తున్నది. భారతీయ సకుటుంబంగా భారతీయ సాంప్రదాయ బాంధవ్యాల్లోని విశేషమైన ప్రాముఖ్యత ఉంది రక్షాబంధనానికి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములను అనురాగంగా జీవితాంతం కలిపి ఉండవలసినగా పెద్దలు ఈ సాంప్రదాయాన్ని నిర్వహిస్తారన్నమాట. ఈ బంధం అనేది గుర్తు తెచ్చుకునే పర్వదినం ఈ రక్షాబంధనం అన్నమాట. ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపుని అని భావిస్తారు. ఆ శక్తి నుంచి లభించే రక్షణే రక్షాబంధనం అంటారన్నమాట. సోదరుని చేత కట్టబడిన రక్షాబంధనము అరిష్టాలను పోగొడుతుంది. సకల విద్యాది దేవతామూర్తి శ్రీమన్నారాయణుడు హయగ్రీవం ఎలా అవతరించారో విష్ణుమూర్తి పూజకు గల మహిమ తెలుసుకున్నాం కదండి. ఇక తర్వాత శ్రావణ పూర్ణిమలోని చాలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి పురాణాల్లో శ్రావణ పౌర్ణమి ప్రాముఖ్యత గురించి. పురాణాల ప్రకారము రక్షాబంధనము ఎప్పటి నుంచి జరుపుకోవడం మొదలుపెట్టారో తెలుసుకుందాము. పూర్వము దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తను ఇంకా అసహాయుడే ఏమీ చేయలేక తన పరివారంతో ఒక చోట దాక్కున్నారటండి. ఇంద్రుడు తన పరివారంతో అమరావతిలో తల దాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి అంటే ఇంద్రుడి భార్య తర్ణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు తిథి శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీనారాయణులను ఇంద్రాణీదేవి విశేషంగా పూజ చేశారు. ఆ పూజ శక్తి ఫలంతో ఆ ఇంద్రుడు తన భార్య పూజ వల్ల ఆ రాక్షసుల్ని గెలిచి విజయం సాధించారన్నమాట యుద్ధరంగంలో. అది గమనించిన దేవతలందరూ కూడా వారు కూడా తమ శక్తిని ఇంద్రుడికి ధారపోసారటండి. అంత శక్తితో దేవేంద్రుడు మరలా తన పూర్వవైభవం తెచ్చుకున్నారన్నమాట. ఇది రక్షాబంధనానికి ఉన్న శక్తి. అప్పటి నుంచి దేవతలందరూ రక్షాబంధనానికి ఉన్న మహిమ గురించి తెలుసుకుని అలా రక్షగా వాళ్ళ సోదరితోని కట్టించుకునేరటండి. అలాగా రాఖీ పూర్ణిమ మొదలైందనమాట.
ఇంకొక కథ కూడా ఉందండి పురాణాలలో. ద్రౌపది ఇతిహాసాల ప్రకారము శ్రీకృష్ణుడు చెల్లెలైన ద్రౌపది ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడు అన్నా చెల్లెళ్ళు అన్నమాట. వీళ్ళ అన్నా చెల్లెలి అనుబంధము చాలా ఆదర్శవంతంగా ఉండేదిటండి. శిశుపాలుడిని శిక్షించే సమయంలోని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి మీదకి ఉపయోగించినప్పుడు ఆ సుదర్శన చక్రం కృష్ణుడి వేలికి కూడా తెగి రక్తం ధారాపాతగా కారుతుంటే అది గమనించి ద్రౌపది తను పట్టు చీరకు ఉన్న చిన్న చెంగుని తెంపి కృష్ణుడికి కట్టిందటండి. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చారట. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను కాపాడాడు శ్రీకృష్ణుడు. తర్వాత పురాణంలో ఇంకొక కథ కూడా ఉందండి. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు బలితో పాటు మహావిష్ణువు కూడా పాతాళంలో ఉండిపోతాడనమాట. శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి వియోగాన్ని భరించలేక మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తిరిగి తీసుకుపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ సోదరులతో రక్షాబంధనం కట్టించడం వల్ల అపమృత్యు దోషం కూడా పోతుందటండి. అందుకనే రక్షాబంధనము చాలా శాస్త్రోక్తంగా, చాలా ధర్మబద్ధంగా, చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు చాలా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ రక్షాబంధన్ అన్నమాట. మన సనాతన హిందూ సాంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా జంజాల పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. జంజాల పౌర్ణమి రోజు ఋత్వికులందరూ తమ యజ్ఞోపవీతాన్ని నూతన యజ్ఞోపవీతం ధరించి ఆ రోజంతా గాయత్రి ఉపాసనని చేస్తారన్నమాట. గాయత్రి మంత్ర ఉపాసన వల్ల చాలా శక్తి కలుగుతుందండి. గాయత్రి ఉపాసన అనేది చాలా పవిత్రంగా, చాలా శుద్ధిగా, చాలా నిష్టగా నియమాలు పాటించి చేయాలన్నమాట. ఈ గాయత్రి మంత్రంలోనే 24 బీజాక్షరాలు ఉన్నాయటండి. చాలా శక్తివంతమైన బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు పలకడం వల్ల మనలో రాక్షసత్వం తొలగిపోయి మానవత్వం మేలుకుంటుందన్నమాట. జై గాయత్రి మాతకి జై. ఇదండి రక్షాబంధనానికి, శ్రావణ పౌర్ణమికి, హయగ్రీవ్ జయంతికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.